సొంతింటికల ఎవరికుంటే చెప్పండి. సొంతింటికల ఇంత అందంగా ఉందా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మన గుంటూరు దగ్గరలో ఉన్న మీ అందరికీ ఐడియా ఉంది కదా. గుంటూరు సిటీ నుంచి 6 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే ఇండిపెండెంట్ విల్లాస్. ఇప్పుడు మీరు చూసింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దాని ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట విల్లాస్ అనేవి. సో గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ విల్లాస్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం 100 పైన ఇల్లులు అనమాట. ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఒక 100కు పైగా ఇల్లు అంది ఒక్క చోట. ఎంత అందంగా ఉంటుంది అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట. సో మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు విల్లాస్ అయితే కనిపిస్తాయి. జస్ట్ మెయిన్ రోడ్ కి ఎంతో దూరంలో కూడా ఉండదు అనమాట. స్ట్రీట్ లైట్నింగ్ ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉంటుంది. సో గ్రీన్ సిటీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ అనమాట. ఇట్స్ అ టైమ్ ఫర్ హెల్దీ న్యూ లైఫ్ బిగిన్ చేయడానికి. సో మనకు అందిస్తున్న వారు శ్రీ విజయ్ వాసవి డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వాళ్ళు అనమాట. సో ఎంత అందంగా ఉండే అంటే మన గుంటూరులో అయితే నేను ఇంతవరకు చూడలేదన్నమాట. ఇంత స్పేషియస్గా, మరి ఇంత అంటే మన బడ్జెట్లోనే అనమాట కాస్ట్ కూడా. సో ఇండిపెండెంట్ హౌసెస్ చాలా మంది కళ అనమాట. సో మన సొంత ఇల్లు, మన డాబా అంటాం కదా, అంత ప్రేమగా కట్టుకుంటాం. సో మీరు కూడా కొనుక్కొని మీరు నచ్చిన విధంగా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పటి నుంచే. సో ఇది రెడీ అయిపోయిన తర్వాత టోటల్ స్ట్రీట్ లైటింగ్స్ అబ్బా మామూలుగా ఉండదు. సీసీ రోడ్స్, ఇంకా 2000కు పైగా చెట్లు, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అరే మనం కొనలేదే అనుకుంటాం సంవత్సరం తర్వాత. మీరు బాధపడకుండా ఉండాలంటే అయితే వెంటనే వచ్చేసేయండి గ్రీన్ సిటీకి. సో వెంటనే మీకు నచ్చిన ప్లాట్ అయితే తీసుకోండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్స్. అలానే మనకి ప్రతి ఇండిపెండెంట్ విల్లాకి మనకి చూస్తున్నారు కదా 25 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి విల్లాకి 30 అడుగుల్లోనే పడ్డాయి అనమాట నీళ్ళు. ప్రతి ఇంటికి బోర్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ విల్లాస్ అనేవి కొల్లూరి బ్రిక్స్ తో మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో వాటర్ కూడా మంచి నీటితో తడుపుతారనమాట, కృష్ణా నది నీళ్ళతో. సో చూస్తున్నారు కదా మనకి స్లాబ్ మన కళ్ళ ముందు. అంటే మీరు చూసుకోవచ్చు అనమాట మన ఇంటి ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది అని కూడా. సో ఏవి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇండిపెండెంట్ విల్లాకి ఫౌండేషన్ వచ్చేసి 5 ఫీట్ ఉంటుంది. సో ఇక్కడ ఇండిపెండెంట్ విల్లాస్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటాయి. సో మీకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లా కూడా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇదే అనమాట మీకు చూపించబోయేది. మన గుంటూరులో ఇంత క్వాలిటీగా ఇచ్చేది ఎస్వివి డెవలపర్స్ అండ్ బిల్డర్స్ మాత్రమే. ప్రతి ఒక్క ఇండిపెండెంట్ విల్లా కన్స్ట్రక్షన్ వచ్చేసి 100% వాస్తుతో అయితే ఉంటుంది అనమాట. పొల్యూషన్ ఫ్రీ అంబియన్స్. మీకు ఎటు చూసినా కానీ పొల్యూషన్ అనేది కనిపించదు అనమాట. ఎటు చూసినా పచ్చదనమే ఉంటుంది. అండ్ లోన్స్ వచ్చేసి మీకు అంటే ఆల్ బ్యాంక్స్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఉంటుంది. సో మనకి డీలక్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట. మీరు చూస్తున్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట విల్లా అనేది. గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి బాలాజీ టెంపుల్ కూడా ఉంటుంది. అలానే చిల్డ్రన్స్ పార్క్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. వాకింగ్ ట్రాక్, అలానే జిమ్, అలానే మనకి స్విమ్మింగ్ పూల్, మనకి క్లబ్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రికెట్ పిచ్ కూడా ఉంది. అండ్ ఆల్సో బ్యాడ్మింటన్, ఇండోర్ బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది అనమాట. సో అయితే ఇంకా లేట్ ఎందుకు. సో మీకైతే ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ విల్లాస్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఎస్ఎస్వి బిల్డర్స్ వాళ్ళు క్వాలిటీ మెటీరియల్ అండ్ ఫైన్ ఫినిషింగ్ తో ఇస్తారనమాట మనకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అనేది. సో క్వాలిటీ మెటీరియల్ అంటే చూడండి. సో మీరే దగ్గరుండి చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో ఏం యూజ్ చేస్తున్నారు అనేది. సో ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ విల్లా నేను చూపించబోయేది. సో లోపలికి అయితే వెళ్ళిపోదామా మరి. సో ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి హాల్ అనేది ఉంటుంది అనమాట. సో గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు అయితే సో మనకి 100% వాస్తుతో ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఫస్ట్ వెయిటింగ్ హాల్ లాగా ఇది బ్యూటిఫుల్, ఇట్స్ బిగ్గెస్ట్ హాల్ అనమాట. మనకి టీవీ యూనిట్, సో కిచెన్ అనేది చాలా పెద్దది. ఇది 300 స్క్వేర్ ఫీట్ లో ఎస్ఎఫ్టీ లో ఉంటుంది అనమాట. మనకి కార్ పార్కింగ్ అయితే మనకి ఈజీగా 3 కార్స్ అయితే పార్క్ అవుతాయి. సో ఇది వచ్చేసి మీకు వంటగది. సో మనకి ఇక్కడ గుడి అనేది సపరేట్గా కూడా కట్టించుకోవచ్చు అనమాట. సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, సో ఆకాశం నిజంగా ఇండివిజువల్ హౌస్లో ఉన్న ఆనందమే వేరు నిజంగా. సో మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఇది మనకి ఇండిపెండెంట్ విల్లాస్ డూప్లెక్స్ టైప్ కాబట్టి మధ్యలోనే ఇంట్లోనే మనకి మెట్లు అనేవి ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి బిగ్గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ప్రతి ఇండివిజువల్ విల్లా అనేది ఏపీసీఆర్డీఏ అప్రూవల్ కలిగి ఉన్నదనమాట. అండ్ మీ ఇప్పుడు చూపించబోయేది ఇంకొక బెడ్రూమ్ అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ పైన కూడా 2 బెడ్రూమ్స్ విత్ 1 స్పోర్ట్స్ రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా చూపిస్తాను. అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా చూపించబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో చూస్తున్నారు కదా ఎంతో స్పేషియస్గా ఉంటున్నాయి. సో ఇలాంటి స్పేషియస్, అది గ్రీనరీ, ఇంత మంచి అంబియన్స్. సో నాకు తెలిసి గుంటూరు దగ్గరలో ఒక ఇండిపెండెంట్ విల్లా ఉండి అంటే అది ఇదే అన్నమాట. సో మీరు వచ్చి చూస్తే కానీ మీరు నమ్మరు అనమాట, అంత అందంగా ఉంది. సో ఇది చూస్తున్నారు కదా మనకి. సో పైకి అయితే వచ్చేసి అనమాట. సో ఫస్ట్ ఈ 2 అనేవి బెడ్రూమ్స్ అనమాట. నెక్స్ట్ రూమ్ వచ్చేసి స్పోర్ట్స్ రూమ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే మీకు ప్రతి ఒక్క బెడ్రూమ్కి సో మనకి వెంటిలేషన్ చూస్తున్నారు కదా,
అండ్ ఆల్సో మనకి విండోస్ అనేవి UPVC విండోస్ విత్ ప్లెయిన్ గ్లాస్ సేఫ్టీ వస్తుంది. మనకి గ్రిల్స్ విత్ మస్కిటో నెట్ కూడా వస్తుంది అనమాట. ఇంత స్పేషియస్ గా, ఇంత గ్రీనరీ, ఇంత గాలి, నిజంగా ఎంత అదృష్టమో నాకు తెలిసి. ఇలాంటి విల్లాస్ మీకు ఎక్కడ చూసుండరు మన గుంటూరు దగ్గరలో అయినా, గుంటూరులో అయినా కానీ. సో ఈ రూమ్ వచ్చేసి స్పోర్ట్స్ రూమ్ అనమాట. సో సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, మనకి పార్కింగ్ ఫెసిలిటీ మనకి చాలా ఉంటాయి అనమాట. సో అండ్ ఇంకా బాల్కనీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎంత బాగుంటుందంటే బాల్కనీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ బాల్కనీ. సో మనకి నచ్చిన విధంగా ఉంటుందన్నమాట. సో వీళ్ళు నచ్చిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది సేల్ అయిపోయింది అనమాట. సో మీరు కూడా ఇట్లాంటి విలాస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు. సో బాల్కనీ చూసారు కదా. అండ్ ఆల్సో మనం పైకి అంటే డాబా అంటారు కదా, సో ఆ స్టెప్స్ యూస్ చేసుకొని పైకి అనేది ఉంటుంది అనమాట. మన ఈజీగా మనకు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసింది వెస్ట్ ఫేసింగ్, ఇప్పుడు మీరు నేను చూపించబోయేది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ చాలా మంది ఇష్టపడతారు. సో ఈస్ట్ ఫేసింగ్ కూడా చూపించబోతున్నాను. సో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఈజీగా 3 కార్స్ అయితే ఫ్రీగా పార్క్ అవుతాయి. అండ్ ఆల్సో ప్రతి ఇంటికి బోర్ అనేది ఉంటుంది. 30 feetలోనే వాటర్ పడ్డాయి అంట. సో మన గుంటూరులోనే ఎక్కడా లేని విధంగా విశాలంగా అయితే ఉంటుంది ప్రతి విల్లా అనేది. సో చూస్తున్నారు కదా, ఇట్స్ ఎంట్రన్స్ అనమాట. మన కార్ పార్కింగ్ ఫెసిలిటీ చూపించాను కదా. సో హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మనకి సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, జిప్సమ్ సీలింగ్ విత్ LED లైట్స్తో వస్తాయి అనమాట. అండ్ కిచెన్ చూడండి. సో కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దేవుడి గడ అయితే నిజంగా చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, మనకి వెంటిలేషన్ అవుట్ పాయింట్ కూడా ఇచ్చారు. మనకి కిచెన్ చూపించున్నాను ఒకసారి అయితే చూడండి. సో మనకి కిచెన్ వచ్చేసి క్వాలిటీ గ్రెనైట్ ప్లాట్ఫామ్ విత్ SS సింక్ అండ్ టైల్స్ అప్ టు సీలింగ్ హైట్ అయితే ఉంటుందన్నమాట. నిజంగా ఎంత రెడీ అయిన తర్వాత చూసిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో. సో మీరు ఇప్పుడే తీసుకుంటే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట. సో మన కిచెన్లో మనకి 4 sides అనేది ఓపెన్లో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఎటు చూసినా వెంటిలేషన్, ఎటు చూసినా విండోసే. మనకు ఒక్కటే కావాలి కదా, గాలి, ప్రశాంతమైన వాతావరణం, ట్రాఫిక్ సౌండ్స్ ఉండకూడదు, కానీ సిటీకి దగ్గరలో ఉండాలి, విశాలంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. మీకు తగిన విధంగానే ఉంటున్నాయి అనమాట ఇండిపెండెంట్ విల్లాస్ అనేవి. సో ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో మనకి మెయిన్ డోర్స్ వచ్చేసి, మెయిన్ డోర్స్ అయినా వేరే డోర్స్ అయినా విత్ టేక్ వుడ్తో మాత్రమే ఉంటుంది. సో మెయిన్ డోర్ షట్టర్స్ విత్ టేక్ వుడ్, అదర్ డోర్ షట్టర్స్ కూడా ఉంటాయి అనమాట. విత్ డిజైన్డ్ ఫ్లష్ డోర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 24/7 వాటర్ అనేది పుష్కలంగా అయితే వస్తాయి అనమాట. మనం బెడ్రూమ్ అయితే చూసాం కదా, ఇది వచ్చేసి మీకు హాల్ అనమాట. అండ్ అయితే ఒకసారి అయితే పైకి వెళ్ళిపోదామా. డూప్లెక్స్ విల్లా కదా, సో చాలా మందికి ఇలా కట్టుకోవాలనే చాలా ఆశ ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు. సో ఒకసారి అయితే పైకి వెళ్ళిపోయి మీకు చూపిస్తున్నాను. సో ఒకసారి చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి పైన అనమాట. పైన కూడా మనకి 3 bedrooms అయితే ఉంటాయి. సో 3 ఉంటాయి, లేకపోతే 2 ఉంటాయి. సో మనకి నచ్చిన విధంగా స్పేషియస్గా మనం కట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు స్టోరేజ్ రూమ్ అనమాట. సో చూస్తున్నారు కదా, స్టోరేజ్ రూమ్ కూడా. సో రెడీ అయిన తర్వాత చూస్తే ఆ లెక్క వేరే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూపించబోతున్నాను. ఆ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అండ్ మనకి వెంటిలేషన్గా మనకి, సో మీరు స్ట్రైట్ చూస్తున్నారు కదా, అటువైపు విండోస్ వస్తాయి అండ్ లెఫ్ట్ సైడ్ విండోస్ వస్తాయి అనమాట. ఎటు చూసినా గాలే ఉంటుంది. చాలా న్యాచురల్ ఎయిర్ అనమాట. సో ఎటువంటి ట్రాఫిక్ కానీ ప్రతి ఒక్కటి ఏమి ఉండదు, చాలా సువిశాలంగా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా, చక్కని పంట పొలాల మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బెడ్రూమ్ నుంచి సో మనకి బాత్రూమ్, సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి బాత్రూమ్ అనేది ఉంటుంది. బాత్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో వెంటిలేషన్ కూడా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క బాత్రూమ్కి, ప్రతి ఒక్క బెడ్రూమ్కి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మీకు పైన వచ్చేసి హాల్ అనమాట. అండ్ బాల్కనీలోకి అయితే వెళ్ళిపోదామా. సో బాల్కనీలోకి వెళ్ళే ముందు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి. అండ్ కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా, ఇట్స్ చాలా వాస్ట్ అండ్ స్పేషియస్గా అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మీకు వాష్రూమ్. సో ప్రతి ఒక్కటి అటాచ్డే ఉంటుంది అనమాట. ఇంతకన్నా మనం ఏం కోరుకుంటాం చెప్పండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ సెక్యూరిటీ కూడా 24/7 ఉంటుంది. CCTV సర్వీలెన్స్లో అయితే ఉంటుంది అనమాట. 40 feet రోడ్ అనేది ఉంటుంది. అలా మనకి CC రోడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో స్ట్రీట్ లైట్స్ వేసిన తర్వాత ఆ లుక్కే మారిపోయింది అనమాట ఈ గేటెడ్ కమ్యూనిటీలో. మీరు చూస్తున్నారు కదా. ఇంకా లోన్స్ అయితే, సో లోన్స్ ఫ్రమ్ ఆల్ బ్యాంక్స్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఆల్సో గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ మనకి APCRDA అప్రూవల్ కలిగి ఉన్నదన్నమాట. సో బాల్కనీలోకి అయితే వచ్చేసాం కదా. సో మీకు కార్ పార్కింగ్ స్పేస్ కూడా చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి, బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఒకసారి అయితే కార్ పార్కింగ్ స్పేస్ అనేది చూడండి. ఈజీగా 3 cars అయితే పార్క్ అవుతాయి. చక్కటి గార్డెన్, మనం ముక్కలు మనకి నచ్చినట్టు పెంచుకోవచ్చు అనమాట. ఏదైనా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌస్ అంటేనే మనకి నచ్చిన విధంగా మార్చుకోవడం. సో ఇక్కడ నుంచి చూస్తే అమరావతి రోడ్ కనిపిస్తుంది అనమాట మీకు. సో అన్నిటికీ చాలా దగ్గరే అనమాట. టెంపుల్స్కైనా, స్కూల్స్కైనా,
కాలేజెస్కైనా చాలా దగ్గరే అనమాట. సో మీ అందరికీ ఒక డౌట్ అనేది రైజ్ అవుతుంది, ఇంత చెప్తున్నావు కదా నందిని, ప్రైస్ చెప్పట్లేదు అంటారు కదా. సో ప్రైస్ అయితే అంటే కొన్ని వేరియేషన్ ఉంటాయి అనమాట. మనకి 200 గజాల్లో ఉంటాయి, అంటే 300 స్క్వేర్ ఫీట్లో కూడా ఉంటాయి అనమాట. మీకు ఆ ప్రైస్ తెలియాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సో వాళ్ళైతే వివరంగా చెప్తారనమాట. సో 9555374349కి అయితే కాల్ చేయండి అండ్ ప్రైస్ ప్రతి ఒక్క వివరాలు అయితే కనుక్కోండి. సో ప్రైస్ ఇలా ఫోన్ చేసి కనుక్కునే కన్నా సో ఫస్ట్ మనం విజిట్ చేసి అక్కడ ఎలా ఉంటుంది, సో చుట్టుపక్కల ఎలా ఉంటుంది, సో మీరందరూ చూసి ఇలా జాగ్రత్తగా తీసుకోవచ్చు అనమాట. విల్లా అనేది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట, గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ అనేది. సో మీరే చూస్తున్నారు కదా, సో బ్రాండెడ్, సో కొల్లూరి బ్రిక్స్ మాత్రమే వాడతారనమాట. అండ్ వాటర్ కూడా కృష్ణా నది మంచినీళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు ప్రతి ఇండిపెండెంట్ విల్లాకి. ఇంతటి క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎస్వివి బిల్డర్స్ మాత్రమే. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే సో మీరు కూడా సొంత ఇల్లు కళ ఉంటుంది కదా, సో మీరు కూడా కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి మన గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీకి. సో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి ఇష్టమైన బ్యూటీ, ఒక అందమైన ప్రపంచాన్ని అయితే బై చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.